గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ రవీందర్ రెడ్డి. ఇక్కడ నేను చెప్పే విషయం కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకేంటంటే ఈ వరల్డ్లోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఇదొక అవకాశం. ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం వ్యాపారం చేయొచ్చు అనమాట, అంటే బిజినెస్ చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు అనేది ఏంటంటే మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అంటే డ్రీమ్స్. మనకి ఏముంటాయంటే పిల్లలను మంచిగా చదివించాలని, తర్వాత మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, గోల్డ్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ రకంగా ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నీ మనం చేసే వృత్తి ద్వారా మనకి ఏమైనా ఫుల్ఫిల్ అవుతుందంటే అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ ఏంటి అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు కూడా 21వ శతాబ్దంలో జరిగే బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ మనము రోజు నిత్యం వాడుకునే వస్తువులు ఏవైతున్నాయో, జస్ట్ సోపే కానీ పేస్టే కానీ ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ మనం కనుక మార్చుకోగలుగుతాయి, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు బయట తయారయ్యే ఏ ప్రోడక్ట్ అయినా, ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయినా ఒక 40 రూపాయలకి తయారవుతుంది అనుకోండి, అది మన చేతికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. కానీ ఈ విషయం ఎవరికి అర్థం కాదు. అది ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, మనం కంపెనీకి పోతే మనకి ఇవ్వరు. ఇక్కడ మనం ఏం చేస్తాం, రిటైల్ షాప్లో కొనుక్కుంటాం. మరి రిటైల్ షాప్ ఆయనకి ఫ్రీగా వస్తుందా? రిటైల్ షాప్ అయినా హోల్సేలర్ దగ్గర తెచ్చుకుంటాడు, హోల్సేలరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకుంటాడు, డిస్ట్రిబ్యూటరు C&F ఏజెంట్ దగ్గర తెచ్చుకుంటాడు. వీళ్ళు మామూలుగా ఏంటంటే వీళ్ళ చేతిలో మార్పిడి జరుగుతుంది ఒక వస్తువు. ఆ వస్తువు మార్పిడి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా క్వాలిటీ పెరుగుతుందా, క్వాంటిటీ ఏమైనా పెరుగుతుందంటే ఏది ఉండదు, జస్ట్ ఓన్లీ రేటు పెరుగుతుంది. ఆ రేటు పెరిగినప్పుడు ఏమవుతుంది, తర్వాత దీనికి తోడు ఏంటంటే మనము పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేసినప్పుడు మనకు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ ఒక సోప్ వాడమని, ఒక పేస్ట్ వాడమని, ఇట్లా రకరకాల యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ చేసేవాళ్ళు మరి ఫ్రీగా వచ్చి చేస్తారంటే ఒక సినిమా యాక్టర్, సెలబ్రిటీస్ అనమాట. సినిమా యాక్టరే కానీ, ఒక క్రికెట్ ప్లేయరే కానీ, ఇట్లా ఆ సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళు కూడా ఒక 20% వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఆ 4 చేతులు మారినప్పుడు 40 రూపాయలు, ఇక్కడ ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఒక 20 రూపాయలు, 60 రూపాయలు. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మనము ఒక 1000 రూపాయలు తీసుకుంటే 600 రూపాయలు మనం మీడియేటర్స్కి వెళ్ళిపోతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చే కంపెనీ వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్, దీని డైరెక్టర్స్ వచ్చేసి కన్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. ఈ కంపెనీ వచ్చేసి 2004లో ఎస్టాబ్లిష్ అయింది. 2004లో ప్రతి బీదవాడు ధనవంతుడు కావాలని వాళ్ళు ఒక జయంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 6 డిస్ట్రిబ్యూటర్లతోటి 10 ప్రొడక్ట్స్ తోటి మనకు 5 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంకి వచ్చేసరికి మనకు దాదాపు 21 సంవత్సరం కాబోతుంది. ఇప్పుడు మనకు 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్, అంటే పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత ఇప్పుడు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి 3000 పైన ఉన్నారు. దీనికి టర్న్ ఓవర్ వచ్చేసి ఇప్పుడు 4000 టర్న్ ఓవర్ 5000 క్రాస్ చేయబోతుంది. తర్వాత మనకు 3500 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే 2004లో 2 బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ 21 సంవత్సరం పూర్తి అయ్యే టైం వరకు మనకు 3500 బ్రాంచులు తయారైనాయి. అదే రకంగా ఒక ఇండియా కంపెనీ మన ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్ట్స్, అట్లా మనకు ఎక్సలెంట్ అవార్డ్స్ ఉన్నాయి. దానికి తోడు ఏంటంటే ఇండియా ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, ఫిలిపియన్స్, అంటే ఇన్ని దేశాలలో మనం ఇక్కడ ఉండి బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఏం చేయాలి అని అంటే సింపుల్గా మనం రిఫరల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు మీకు తెలిసిందే వాట్సాప్, ఫేస్బుక్, ఇట్లానే ఓయో, తర్వాత ఓలా, ఇట్లా ఏవైతే రిఫరల్ చేస్తున్నామో ఆ రకంగానే ఇది కూడా అనమాట. జస్ట్ మనం వాడుకున్న ప్రోడక్ట్ నచ్చింది నలుగురికి చెప్పడం, అంటే ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. ఇక్కడి నుంచి ఏంటంటే మీరు మినిమం
రోజు 2 గంటలు కనుక పెడితే 50,000 నుంచి కొన్ని లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంత మంచి కంపెనీలో ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఏం చేయాలి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ వస్తుంది. బయట ఎంతో కష్టపడుతున్నాం అయినా డబ్బులు రావట్లేదు, ఇక్కడ ఏం చేస్తే వస్తాయి అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ ఏం లేదు, జస్ట్ ఓయో, ఊబర్, ఓలా, తర్వాత మనకు స్విగ్గీ, తర్వాత జొమాటో, ఇవి ఏ రకంగా అయితే మనం రిఫర్ చేస్తున్నామో ఆ రకంగానే ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం వాడుకున్న ప్రోడక్ట్ అది నచ్చింది నలుగురికి షేర్ చేసుకోవడం వల్ల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, ఎనీ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. 18 years ఎవరైతే క్రాస్ అయ్యి ఉంటారో వాళ్ళకు ఒక మనం గవర్నమెంట్ ఐడి ఏదైనా ఇన్కమ్ మనం ఇస్తే మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్ ద్వారా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని దేశాలలో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి ఈ కంపెనీకి వచ్చేసి బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అవార్డ్స్ వచ్చినాయి. మనకు దుబాయ్ నుంచి హలాల్ సర్టిఫికేట్ ఉంది, ఇట్లా రకరకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇంత మంచి కంపెనీ అంటే వాస్తవంగా చాలా మందికి అనిపించవచ్చు. 21 సంవత్సరం కంప్లీట్ చేసుకునే టైంలో ఎంత మంచి కంపెనీ అయితే ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఏం చేస్తే ఇన్కమ్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, మనం ఏంటంటే ఇప్పుడు చెప్పినాం కదా, పేటిఎం, గూగుల్ పే, ఓలో, ఊబర్, తర్వాత ఓయో, ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ ఉండదు. వాళ్ళకి ఏం చేయాలి, జస్ట్ రిఫర్ చేయడం. ఆ రకంగానే ఇక్కడ కూడా మనం ఏంటంటే నిత్యం వాడుకునే వస్తువులు ఏవైతున్నాయో అవి జస్ట్ అక్కడ కొనేవి ఈ వెస్టేజ్లో కొనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, బయట పోయే 60% మనకి ఇస్తారు అని చెప్పేసి చెప్పాం కదా. ఆ రకంగా ఫస్ట్ మనకి ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత 10% ప్రోడక్ట్ ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత మనం రిఫర్ చేసే సిస్టమ్ ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు ట్రావెల్ ఫండ్ ఉంటుంది, కార్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది. ఈ రకంగా మనం 9 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఎల్ఓబి అని ఉంటుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి ఉంటుంది ఇట్లా. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ 2 to 3 hours ఒక 2 సంవత్సరాలు ఇంకా కరెక్ట్గా చేసిరనుకోండి, చేస్తే మీకు నెలకు 50,000 నుంచి 2 లక్షలు, అంటే ఇక్కడ కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే సింపుల్గా చెప్తున్నాం కాబట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం జస్ట్ రిఫర్ చేయడమే అనమాట. అంటే ఓన్లీ మన టైం ఈ టైమే చేయాలనే రూల్ లేదు, ఈ జాబ్ ఇంతే చేయాలనేది లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ సోర్సు. మీతో పాటు ఏంటంటే కొంతమంది నిరుద్యోగులను కూడా మీరు ఇన్కమ్ వచ్చే రకంగా చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ఏం చదువుకొని వాళ్ళు కూడా 4.5 లక్షలు సంపాదిస్తారు ఇవాళ. బాగా చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నాలాగా ఇట్లా రకరకాల కేటగిరీస్ పీపుల్స్ ఉన్నారు అన్నమాట. ఇంత పెద్ద ఇన్కమ్ ఎలా వస్తుందని మీకు ఒక డౌట్ వస్తుంది. మనం మామూలుగా ఏంటంటే రెగ్యులర్గా వాడుకునే షాప్లో నుంచి మనం ఈ వెస్టేజ్ షాప్లో ఎప్పుడైతే చేంజ్ అవుతామో ఆటోమేటిక్గా మనకు ఆ ఇన్కమ్ అనేది 60%, అంటే 1 కోటి రూపాయలు అంటే 60 లక్షలు రిటర్న్ వస్తుంది. అదే 100 కోట్లు అనుకుంటే 60 కోట్లు. అంటే ఇంత పెద్ద ఇన్కమ్, నిజంగా కూడా ఇంత మంచి అవకాశం. దీంతో పాటు ఏంటంటే మనం ట్రావెల్ ఫండ్ అని చెప్పాం. ఫారెన్ ట్రిప్ అనేది వాస్తవంగా మనం పోవాలంటే సింపుల్గా ఎంత చిన్న దేశానికి పోవాలన్నా మినిమం మన ఓన్లీ ఛార్జీలకే 50,000 అవుతుంది. అట్లాంటిది మీకు ఇక్కడ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వాళ్ళు తీసుకెళ్లాల్సిన ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో దింపుతారు. అంటే ఇంత మంచి అవకాశం నిజంగా కూడా ఎక్కడ ఉండదు. దాంతోపాటు ఏంటంటే ఒక స్టార్ లెవెల్, అంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో స్టార్ లెవెల్ వచ్చినప్పుడు ఏంటంటే కార్ ఫండ్ వస్తుంది. ఆ కార్ ఫండ్ ద్వారా మీకు ఇష్టం వచ్చిన కార్ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే లగ్జరీ కార్స్ అంటే మీకు అనిపించచ్చు మెర్సిడీస్ బెంజ్ కార్, అట్లా చాలా ఉంటాయి. ఫెరారీ ఉంటుంది, జాక్వార్ ఉంటుంది, ఇట్లా రకరకాల కార్లు. ఆ కార్లు మామూలు సామాన్య వ్యక్తులు కొనే అవకాశం కాదు కదా, దాని వైపు చూడడానికి కూడా భయపడతారు. అట్లాంటిది ఇక్కడ ఇంత మంచి అవకాశం ఉంది. ఏం చేయడం వల్ల, జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల.
షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ బిజినెస్ ఎలా చేయాలి అంటే మనకు ఒక అప్లైన్ ఉంటుంది. అప్లైన్ అంటే మీకు మళ్ళీ అనిపిస్తుంది అప్లైన్ ఎవరు అని చెప్పేసి. అప్లైన్ అంటే ఎవరో కాదు, ఇక్కడ మనల్ని ఎవరైతే ఈ బిజినెస్లో పరిచయం చేసారో వాళ్ళే మనకు అప్లైన్స్. అందులో కూడా ఏంటంటే మనం చూస్ చేసుకునేటప్పుడు మంచి యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరైతే వర్క్ చేస్తూ ఇక్కడ ఆదాయం తీసుకుంటారో వాళ్ళతోటి కనుక ఒక 2 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళు చేయి పట్టుకొని మనం నడిస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది ఉంటుంది. మరి మీరందరూ ఆలోచన చేయండి, 30 సంవత్సరాలు ఏ ఉద్యోగం ఏ పని చేసుకుంటూ ఉందామంటారా, 5 సంవత్సరాలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఒక అప్లైన్ చేయబట్టుకొని మనం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి 5 సంవత్సరాల 30 సంవత్సరాల అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి, మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.